Good morning. Welcome to 3060 headlines. తిరుపతి జనసేన సభకు ముమ్మర ఏర్పాట్లు భారీగా చేరుకుంటున్న పవన్ ఫ్యాన్స్. స్విస్ ఛాలెంజ్ లో రెవెన్యూ వాటా బహిర్గతానికి నిర్ణయం. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న ఏపీ. నేడు ఏపీ తెలంగాణ సీఎంల భేటీ, అంతర్రాష్ట్ర బదిలీలపై చర్చ. రాహుల్ తప్పకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్తు. యువరాజు పెరికివాడంటూ సుబ్రహ్మణ్య స్వామి సెటైర్. ఒలింపిక్ మెడల్ తో పెరిగిన సింధు క్రేజ్, 2 కోట్లకు చేరిన బ్రాండ్ వాల్యూ. తిరుపతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ ఇదే. ఇందిరా మైదానం అందుకు వేదిక అవుతోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత సభకు వెళ్తారు పవన్. ఈ వేదిక నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవన్ గళం విప్పుతారని అంటున్నారు అతడి సన్నిహితులు. అలాగే భవిష్యత్తులో జనసేన ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించబోతోంది, కార్యకర్తలు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారు పవన్. జనసేన తొలి సభ భారీ ఎత్తున తరలి వెళ్తోంది. ఇందిరా మైదానం కెపాసిటీ తక్కువైనా వేలాదిగా టెంపుల్ సిటీకి తరలిస్తున్నారు అభిమానులు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ ఇదే. ఇందిరా మైదానం అందుకు వేదిక అవుతోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనం చేరుకున్న తర్వాత సభకు వెళ్తారు పవన్. ఈ వేదిక నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవన్ గళం విప్పుతారని అంటున్నారు అతడి సన్నిహితులు. అలాగే భవిష్యత్తులో జనసేన ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించబోతోంది, కార్యకర్తలు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తారు. జనసేన తొలి సభకు భారీ ఎత్తున సేన తరలొస్తోంది. ఇందిరా మైదానం కెపాసిటీ తక్కువైనా వేలాదిగా టెంపుల్ సిటీకి తరలిస్తున్నారు అభిమానులు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ దామోదర్ నుండి తెలుసుకుందాం. దామోదర్, పవన్ కళ్యాణ్ ఎన్నింటికి అక్కడికి చేరుకోబోతున్నారు, పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి తిరుపతి ఇందిరా మైదానం నుంచి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం తిరుపతిలో వినోద్ రాయల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నేరుగా తిరుమలకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అక్కడ నిర్ణయించుకున్నాడు తాను ఇక్కడ నుంచి ప్రజలకు ఒక తన సందేశాన్ని తెలియజేయాలనే నిర్ణయించుకున్న వెంటనే అతని అనుచరులు, అదేవిధంగా పార్టీ నాయకులు వెంటనే హఠాహటిన తిరుపతిలోని ఇందిరా మైదానాన్ని వేదికగా ఎంపిక చేసి ఈరోజు సాయంత్రం జనసేన ప్రస్థానాన్ని ఇక్కడ నుంచి ఆయన సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మైదానం మరీ కేవలం 5 నుంచి 6 వేల మంది కెపాసిటీ ఉండడం మైదానం కావడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందని పోలీసులతో పాటు మిగతా వారు కూడా అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ నేపథ్యంలో ఇక్కడ బాగా కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందువల్ల కేవలం స్థానికంగా ఉండే అభిమానులే తరలి రావాలని కూడా ఇక్కడ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఇప్పటికీ ఉన్నారు. ఉదయం ఆయన స్వామివారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద ప్రసంగిస్తారన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే వేదిక ఇక్కడ మనం చూడవచ్చు, ఇందిరా మైదానంలో బారికేడ్ల నిర్మాణం ఇప్పుడు కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో వేదికతో పాటు అదేవిధంగా బారికేడ్ల నిర్మాణము మధ్యాహ్నం కానీ పూర్తయ్యే అవకాశం లేదు. అనుకున్నది తడుగా నిన్ననే అనుమతులు తీసుకున్న వెంటనే వారు తమ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పనుల వేగం పుంజుకుంది. ఇప్పటికే మనం ఈ గ్రౌండ్లో చూడవచ్చు, సౌండ్ సిస్టంతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వేదిక కూడా కేవలం వేదిక మీద పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తప్ప మిగతా ఏమి మిగతా నాయకుల ఫోటోలు కూడా ఏమి కూడా ఇక్కడ లేవు. అయితే మొత్తం మీద
పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద ప్రసంగించనున్నారు అన్న విషయం మీదనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వినోద్ రాయల అభిమానుల మధ్య గొడవలో మరణించిన వినోద్ రాయల మృతి తర్వాత అభిమానుల మధ్య ఇటువంటి వివాదాలు ఉండకూడదనే విషయం మీద ఏమైనా చర్చ నడుస్తూ అనే అంశం మీద సందేశం ఇవ్వనున్నాడా, లేకపోతే రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడ నుంచి మాట్లాడనున్నాడా అనే విషయం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 8 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఇదే తిరుపతి నగరంలోని ఆవిలాల మైదానంలో నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మైదానంలో పెద్ద ఎత్తున సభ నడిచింది. అయితే ఈసారి కేవలం 1 ఎకరన్నర ఉన్న మైదానంలో నుంచి చిరంజీవి తన జనసేన పార్టీ రాజకీయ మొట్టమొదటి బహిరంగ సభను ఇక్కడ నుంచి మొదలు పెట్టడం విశేషం. అయితే కొంతమంది ఇక్కడ ఆయన పార్టీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలకి ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, ఏ విషయం మీద మాట్లాడబోతున్నారు? ఇవాళ ఆయన పొద్దున్న దర్శనానికి వెళ్ళారండి. సాయంత్రం 4ంటికి ఇక్కడికి వచ్చేస్తారు. 4ంటికి స్టార్ట్ అవుతుంది మీటింగు. ఏ అంశం పైన మాట్లాడేది, మన రాష్ట్రంకి రావాల్సిన ప్రత్యేకత హోదా కావచ్చు, మన పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మనకి ఏదేది రాలేదో దాని గురించి ప్రశ్నించడానికి ఇక్కడ బహిరంగ సభ పెట్టారండి. అయితే వినోద్ రాయల మృతి తర్వాత అభిమానుల మధ్య ఈ గొడవలు, ఈ విషయంలో ఆయన మనస్సు చాలా చంచలించిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద ఏమైనా అభిమానులకు పూర్తి స్థాయిలో సందేశం ఇచ్చే అవకాశం ఉందా? ఈ గొడవలకు దూరంగా ఉండండి అనే విషయం మీద ఏమైనా ఆయన మాట్లాడతారు? ఖచ్చితంగా ఇస్తారండి. అభిమానులు ఎప్పుడు అభిమానులుగానే ఉండండి. దౌర్జన్యాలు కాదు, పవన్ అభిమానులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనకు దౌర్జన్యం అవుతుంది. అభిమానం అనేది అభిమానంగా ఉండాలి. ఎవరు నష్టపోయినా బాధపడేది నేనే, మీరు నా ఒక తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని ఎప్పుడు ఆయన సందేశం ఇస్తూనే ఉంటారండి. మీరు ఎంతమంది బహిరంగ సభకు హాజరవుతా కోసం ఉంది? అయితే ఈ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉంది కదా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఏమైనా చేశారు? అందుకు తగ్గట్టుగా మనం ఇప్పుడు తిరుపతిలో పోలీస్ డిపార్ట్మెంట్ కోరామండి. మా అంచనా 30,000 నుంచి 40,000 మంది రావచ్చు. గ్రౌండ్ కెపాసిటీ 10,000 మందే. వచ్చిన వాళ్ళు బాధపడకుండా, డైవర్ట్ చేయకుండా, పోలీస్ వారిని వచ్చిన వాళ్ళు ఏమనకుండా కొద్దిగా పక్కకి పంపించేయడము ఏదో చేస్తున్నాం. మొత్తం మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక రకమైన వ్యూహానికి వచ్చారు. ఈ తుడా మైదానం సమీపంలో ఉన్న 2 రోడ్లను ట్రాఫిక్ పూర్తిగా క్రమబద్ధీకరించి ఇటువైపు ఎటువంటి వాహనాలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లోపలకి 5 నుంచి 6,000 మంది గ్రౌండ్ లోపల ఉంటే బయట కనీసం ఒక 10,000 మంది పైగా యువకులు గుమిగూడే అవకాశం ఉంది. ఇందుకోసం అటు శ్రీనివాసం వైపు నుంచి వచ్చే రహదారిని, అదేవిధంగా ఇటు టౌన్ సర్కిల్ వైపు నుంచి వచ్చే రహదారిని పూర్తిగా దిగ్బంధించి ఈ మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఏర్పాటు. ఇందుకోసం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చిత్తూరు నుంచి కూడా అదనపు బలగాలను పిలిపించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలుపుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఇచ్చి ఈ ఏర్పాట్లను పరిశీలించి అవసరమైతే మరిన్ని సహాయాలు వీరికిచ్చి ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి వీరికి సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఈ సభ నుంచి ఏం ప్రసంగిస్తాడన్నది ఇప్పటి వరకు రాజకీయ వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిలోనూ ఒక చర్చ నెలకొంది. ముఖ్యంగా ఏ విషయం మీద ఆయన ప్రశ్నిస్తాడు, ప్రత్యేక హోదా విషయం మీద, లేకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క పరిపాలన మీద మాట్లాడతాడా, బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క తీరును గురించి ప్రశ్నిస్తాడా అన్న విషయం మీద ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతుంది. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.